ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక్క సాంగ్ పాడితే ఎంత తీసుకుంటుంది మనీ మమతా రమేష్? అన్న రెమ్యునేషన్ ఎందుకన్నా, అడుగుతున్నా, చెప్పు అంతే. రెమ్యునేషన్ వద్దన్నా. ఓకే. ఎందుకు రెమ్యునేషన్ అంటే డిమాండ్ ఏం లేదు. నేను ఒక రెమ్యునేషన్ పెట్టుకున్నాను. ఎందుకు నేను ఇప్పుడు రెమ్యునేషన్ ఒకటి పెట్టుకున్నాను అంటే నాకు ఒక గోల్ ఉందన్నమాట. నేను ఇల్లు కట్టుకోవాలి, పక్కన ఇల్లు, ఈ ఇయర్లో నేను ఇల్లు తీసుకోవాలి. నిజంగా చెప్పాలంటే మాకు ఇల్లు లేదు. సో నేను ఇల్లు తీసుకోవాలి అంటే ఒక్కరి కష్టంతో అయితే కాదు. సో నా భర్త నేను ఇద్దరం కష్టపడాలి. సో ఏదైనా కూడా కొంతవరకే సమయం ఉంటుంది. సో నాకు ఒక టైం వచ్చింది, నాకు ఒక టైం ఇచ్చిండు దేవుడు. నేను ఏం చేసుకోవాలన్నా ఈ టైంలోనే మనం రూపాయి వెనకకేసుకోవాలి. అలా అని చెప్పేసి మనం వేలకు వేలు మనం ఏం తీసుకోము. సో ప్రొడ్యూసర్ ఫస్ట్ అడుగుతా, నేను ఇంత ఉంది నా రెమ్యునేషన్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇంత అన్నప్పుడు వాళ్ళు అమ్మ మేము ఇంత ఇవ్వగలుగుతాం అన్నప్పుడు నేను అంతే తీసుకుంటాను. అన్న సిచ్యువేషన్ ఇట్లా ఉంది, నేను ఇప్పుడు తక్కువ తీసుకున్నా కూడా నేను తక్కువ తీసుకున్నట్టు అవుతుంది, అది మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది, ఈమె ఒకరి దగ్గర ఇంత తీసుకుంటుంది, ఒకరి దగ్గర ఇంత తీసుకుంటుంది అనుకుంటారు. సో నేను ఒకటి పెట్టుకున్నాను, ఒక ఫిగర్ పెట్టుకున్నాను ఇంత అని. మీరు దానికి ఓకే అనుకుంటే మీరు అది ఇవ్వండి, లేదు అన్న మీరు దానికి తక్కువ 1%, 2% తక్కువ అన్నా కూడా నేను చేస్తాను అని చెప్తా. అంతేగాని ఇక నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టను. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎట్లుంటది అంటే పని చేయించుకొని డబ్బులు ఇయ్యారు చాలా మంది. అట్లా జరిగినాయి, నెంబర్లు బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టిర్రు అసలు పాడించుకొని. జరిగినాయి అట్లా. అన్నీ తట్టుకున్నా అన్న, నిజం చెప్తున్నా. అవమానాలు తట్టుకున్నాను, నేను వాడిన తర్వాత వేరే వాళ్ళ సింగర్లతో పాడించిన తట్టుకున్నాను. ఇక అదంటే ప్రొడ్యూసర్లు ఇష్టం ఉంటదేమో. ఇక మనం అవమానాలు ఏంటి? ఈ అవమానాలు అంటే ఏం చెప్పాలి, పాడట్లేదు, నువ్వు ఇంకా పాడాలి, కరెక్ట్గా పాడట్లేదు అని అన్నారన్న. ఇక మనం అందరి పేర్లు ఏం చెప్పొద్దు. బట్ ఒకప్పుడు అన్నారు అంటే ఎందుకని అంటే నిజంగా నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదేమో అందుకే అన్నారేమో అని అనుకుంటాం. అంతే కదా.